మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఎస్ఎన్డి గారు అయ్యో మల్చింగ్ పేపర్ రేట్ పెరుగుతున్నాయి. దీని శ్రీనివాసులు గారు రిప్లై అడిగారు. వాట్ అబౌట్ కాంప్లెక్స్ అండ్ పెస్టిసైడ్స్? మీ ఊర్లో అడగండి అన్న, ఊళ్ళో మా షాపుల్లో వెళ్ళి ఎంతలో ఉన్నాయని చెప్పి అక్కడే తెలిసిపోతుంది కదా. మల్చింగ్ పేపర్ ధర పెరిగిందని మాత్రం నిన్నటి నుంచి అయితే నాకైతే కామెంట్లు వస్తున్నాయి. ఇక కేవీఆర్ గారు ఇరాన్స్ ఫ్యాన్ కాదన్నా, అగ్రరాజ్య అహంకార సామ్రాజ్యవాద ధోరణికి వ్యతిరేకంగా మాత్రమే మా స్టాండ్. హాయ్ అన్న, ఆయా మధు, హాయ్ తమ్ముడు. రేట్స్ ఇంక్రీజ్ అవుతాయా అన్న చంద్రశేఖర్ గారు. ఇవాళ నేను ఉదయాన్న ఒక టైటిల్ పెట్టాను, మార్పు మొదలయ్యిందా అని. గతంతో పోల్చుకుంటే గత 2 రోజులకైతే ధరల్లో వ్యత్యాసం ఉంది. ధరలు కూడా బాగా పెడుతున్నాయి, ధర కూడా పెరిగింది. అయితే ఒక అన్నదాత కామెంట్ పెట్టారు, అది చూశాను. అది అన్న ఇలాంటి టైటిల్స్ పెట్టద్దన్నా అని. మరి ఎలాంటి టైటిల్స్ పెట్టమంటారన్నా? మార్పు మొదలయ్యిందా అని క్వశ్చన్ వేసారు. మార్పు మొదలయ్యింది. అనంతపురంలో అయితే గతంలో 60, 70, 80 మాత్రం వెళ్ళేది. గత 2 రోజులు అక్కడ కూడా 90 నుంచి 100, 110, 120, ఇవాళ 140 వరకు కూడా చేరింది. మార్పు వచ్చినట్లే కదా. కాయలు స్టాక్ పెద్దగా పెరగడం లేదు, తగ్గడం లేదు, ఒక లెవెల్గా వస్తున్నాయి మార్కెట్లో కాయలు. అందుకే ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. ఇలాగే కొనసాగితే ఉగాది తర్వాత ఆంధ్ర వ్యాపారస్తుల ఆగమనం మనం అనుకున్నట్లు జరిగితే ధరలలో మరింతగా వ్యత్యాసం, మార్పు రావచ్చు. మళ్ళీ చెబుతున్నాను, మార్పు మొదలయ్యింది. ఇక ఎస్ఎస్ రాయల్ గారు, బాబాయ్ ఎండలు ఈసారి చాలా ఉన్నాయి, మేబీ ప్రైస్ ఇంక్రీజ్ కావచ్చు ఎక్స్పోర్ట్ ఉంటే. ఎండలైతే ఈసారి భానుడి ప్రతాపం భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్స్పోర్ట్ ఉంటే అన్నారు, ఎక్స్పోర్ట్ ఉంటుందన్న ఒక సమయం. ఇవాళైతే ఏప్రిల్ 2వ వారం తర్వాతనే ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అవుతాయేమో అని వ్యాపారస్తులు అంతా చెప్పడం జరిగింది. బట్ చూడాలి, ఇంకా ఇతిమిద్దమైన సమాచారం లేదు. కనుక్కొని గత 2 రోజుల్లో మీకు దీనికి సంబంధించిన ఉత్తర భారత తోటల యొక్క స్థితిగతులు, అక్కడ లోకల్ ఇంకా ఎన్ని వస్తాయనే వీడియో 2 రోజుల్లో మీ ముందు ఉంచుతాను. వెంకటేష్ గారు, అలాంటి హెడ్డింగ్స్ పెట్టక బాయ్, ఇదే ఇంతకుముందు చెప్పింది నేను, తప్పేం లేదన్నది. ఇక కుమార్ గారు, మర్చిపోయింది టమోటా రేట్స్. మంచి పదాల అల్లిక. కానీ మార్చిలోనే మార్పు స్టార్ట్ అయిందన్నా, అది కూడా మనం గమనించాలి. ఇప్పుడు మనం మరొకటి పరిశీలిస్తే ఇప్పటికిప్పుడైతే భారీగా డబల్ వచ్చే అవకాశం లేదు. కానీ నిన్న ఒక అన్నదాత మాత్రం ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు, మార్చి 10 తర్వాత తోటలు చాలా ఉన్నాయని. అందులో ఎంత మాత్రం వాస్తవం ఉందో తెలియదు. కేవలం 6 రోజుల సమయం ఉంది కాబట్టి ఆ అన్నదాత కామెంట్ పెట్టే కాబట్టి చూద్దాం, ఏమైనా మార్చి 10 తర్వాత ఏమన్నా దిగుమతి పెరుగుతాయేమోనని. ప్రస్తుతానికైతే అలాంటి సమాచారం ఎవరి దగ్గర లేదు. అన్నా ఏప్రిల్లో రేట్ ఎలా ఉంటుంది అని మల్లికార్జున గారు అడిగితే మధు గారు రిప్లై చేశారు 200 అని. మరి చిన్న బాక్సా పెద్ద బాక్సా? ఎందుకంటే మదనపల్లిలో ఆల్మోస్ట్ 70-80% చిన్న బాక్సులు పెడుతున్నారు. రిపోర్ట్ ఏ బాక్స్ అనేది మెన్షన్ చేయలేదు. 200 అనేది మాత్రం అంతకు మించి మంచి ధర ఉండాలని ఆశిద్దాం. ఇక చివరిగా నిన్న మీకు తెలిసిందే, మల్చి పేపర్ 3,200 రూపాయలంటే ఒక అన్నదాత అడిగారు ఎన్ని మీటర్లని. దానికి నారాజు గారు ఇవాళ రిప్లై ఇచ్చారు. బాలాజీ మల్చింగ్ పేపర్ 600 మీటర్లు 3,200 రూపాయలు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. 3 నిమిషాల 50 సెకండ్లు చిన్న వీడియో. మొత్తం మీద మార్పు మొదలైందని నేను అనుకుంటున్నాను. అయితే ఒక అన్నదాత ఆసక్తిని కామెంట్ చేశారు, మార్చి 10 తర్వాత కొత్త రోజులు చాలా ఉన్నాయని చెప్పి. 6 రోజుల సమయం ఉంది కాబట్టి ఆ రోజు మనం ఇంకో 10 రోజుల వరకు వెయిట్ చేద్దాం, తోట ఉన్నాయో లేవో అన్న విషయం స్పష్టత రావడానికి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షిత రక్షిత. అన్నదాత సుఖీ భవ.